రాశి ఆదాయం 14, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మే నుంచి గురువు వచ్చేసేటికి మేషరాశిలో 3వ స్థానంలో సాధారణ శుభుడై ఉండటం వల్ల ప్రయత్నం లోపం లేకుండా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. వృత్తి అభివృద్ధిలో అభివృద్ధి కనిపిస్తుంది కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. శని ఉగాది నుంచి కుంభరాశిలో 1వ స్థానంలో అశుభుడై ఉండటం వల్ల కలహాలకు దూరంగా ఉండాలి. దూర వ్యక్తులు పరిచయం ఏర్పడుతుంది, వాళ్ళకు కూడా దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు ఉంటాయి. రాహువు ఉగాది నుంచి మీనరాశిలో 1వ స్థానంలో సాధారణ శుభుడై ఉండటం వల్ల కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్య వ్యక్తులు కలుస్తారు. కేతువు ఈ ఉగాది నుంచి 7వ స్థానంలో ఉండటం వల్ల కన్యారాశిలో సాధారణ శుభుడై ఉండటం వల్ల వృత్తి వ్యాపారాల్లో ధన నష్టం లేకుండా చూసుకోండి. ముఖ్యంగా దైవ దర్శనం లభిస్తుంది. ఆత్మీయుల సహసహకారాలు తప్పకుండా బంధుమిత్రులు అందిస్తారు. స్వస్తి.